షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని రేపు రిలీజ్ కాబోతున్న పటాస్ మూవీ ముచ్చట్లను మనతో పంచుకోవడానికి ఆ మూవీ టీం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. చాలా జోష్గా ఉన్నారు, చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉన్నారు. రేపు రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా అనిల్ గారిలో అయితే నాకు కనబడుతున్నాయి. కాస్తంత టెన్షన్ గా అనిపిస్తుంది అనిల్ గారు. కొంచెం ఉండింది. అంటే ముందు రైటర్ గా మాకు తెలుసు, రీసెంట్ గా మీరు ఆగడు కూడా స్క్రిప్ట్ రాశారు. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ డైరెక్షన్? కళ్యాణ్ రామ్ గారిని ఎలా అప్రోచ్ అయ్యారు, ఏంటి విశేషాలు? అప్రోచ్ అంటే కథ చేసిన వెంటనే కలిశాను. సో 2012లో చెప్పాను. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఆయన కథ బాగా నచ్చింది, బట్ ఇమీడియట్గా చేయలేకపోయాం. మళ్ళీ నెక్స్ట్ 2013లో మళ్ళీ ట్రావెల్ చేసాం. సో వన్స్ ట్రావెల్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ రామ్ గారు నా కథను నమ్మి, నన్ను నమ్మి నాకు ఈ ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చినందుకు. అలాగే ఎలా సెలెక్ట్ చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి గారు అంటే మనకి వెల్ నోన్, కానీ ఇలాంటి క్యారెక్టర్ గిన్న పక్క అని అంటే కథ రాసినప్పుడే రెడ్డి గారి పేరుతోనే క్యారెక్టర్ ఉంటుంది సినిమాలో. ఆయన పేరు కూడా శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఒక అవినీతి పోలీస్ అధికారి. అవినీతి కాదు, యాక్చువల్గా మేము అవినీతి చేద్దామంటే కుదరదు అనమాట. ఎలా బతకాలరా దేవుడు అనుకున్న టైంలో ఒక హీరో గారు మా పై ఆఫీసర్కి రావటం, మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినంత దోచుకోండి అని చెప్పటం. ప్రామిస్ ఆ ట్రైలర్లో కూడా అదే. అలా అల్లరి చిల్లరగా ఉండే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా సీరియస్ అయ్యాడు అనేది సినిమా. యాక్చువల్గా ఇతను ఫస్ట్ కథ రాసుకున్నాడు, హీరో కోసం కథ రాయలేదు. ఫస్ట్ కథ రాసుకొని ఆ కథ ఎవరైతే బాగుంటారో అనేది తర్వాత తిరిగాడు. కానీ కథ రాసుకున్నప్పుడు హీరో పక్కన ఉండే ఆ వేషం మాత్రం నా పేరే. ఫస్ట్ ఫిక్స్ అయిన వాటిల్లో ఇంట్రడక్షన్ సాంగ్ అనుకుంటా కళ్యాణ్ గారిది. అందులో కూడా మీరు మాక్సిమం బొట్టు పెట్టి మా దేవుడు ప్రేయర్ నుంచి వాళ్ళలో ఒక విప్లవం స్టార్ట్ అవుద్ది. అంటే ఆ ప్రేయర్ కి అంత అట్రాక్ట్ అయిపోతారు. అంటే ఇలాంటి పోలీస్ ఆఫీసర్ మా జీవితాల్లోకి వచ్చినందుకని అక్కడ నుంచి మా దేవుడు. అంటే మాక్సిమం అన్ని క్యారెక్టర్ తో రాసేసుకున్న తర్వాతే మీరు హీరోని అప్రోచ్ చేయడం జరిగింది. కళ్యాణ్ రామ్ బేసిక్ గా కథ అనుకున్నప్పుడు అన్ని క్యారెక్టర్స్ హీరో క్యారెక్టర్ తో అన్ని అనుకుంటాం. బట్ ఈ హీరోకి ఈ కళ్యాణ్ రామ్ గారికి కథ రాద్దాం అని రాయలేదు, కథ రాసుకున్నాడు. కథ రాసుకొని ఫస్ట్ నేను కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యాను. ఫస్ట్ అప్రోచ్ అయిన హీరో కళ్యాణ్ రామ్ గారు. తర్వాత చాలా ప్రాసెస్ జరిగింది. అయినా కూడా మళ్ళీ డెస్టినేషన్ మళ్ళీ మేమే కలిసి ఆయనతో ఒక 2 years మళ్ళీ నేను బయటకు వెళ్ళడం జరిగింది. రైటర్గా టర్న్ అయ్యాను, రైటర్గా సినిమాలు చేస్తూ మళ్ళీ ఆయనతోటి లాక్ అయింది ప్రాజెక్ట్. సో ఆయన ఫస్ట్ విన్నప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యారో, సో అలాగే. ఓకే, మరి శృతిని ఎలా సెలెక్ట్ చేశారు? తననే అడగాలేమో అసలు ఆఫర్ ఎలా వచ్చింది. శృతి మీకు ఆఫర్ ఎలా వచ్చింది చెప్పండి. కథ ఎలా I got it. I got the offer when I'd done 3 Punjabi films. They were looking for the actress and somebody showed my photographs and bus he liked my pictures, the director. Telugulo first movie, right? First movie, Telugu. ఎలా సెలెక్ట్ చేసిన? తను మామూలుగా ఫోటోస్ అదే మనకి ఉన్న ఆప్షన్స్ లో ఒక 4-5 ఫొటోస్ చూసాం మాకు హీరోయిన్ అనుకున్న వాటిలో. తన్ని లేదండి, అతను యాక్చువల్గా బేసిక్గా ఆయన ఫొటోస్ చూసినప్పుడు ప్రీతి చింతలా కనపడింది. చొట్ట బొగ్గలు నవ్వినప్పుడు కొంచెం ఫోటోల్లో ఈ అమ్మాయి భలేగుంది. అది సెలెక్షన్ చేసినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు పక్కన ఉన్నారా? లేదు, తర్వాత చెప్పాను. తర్వాత మామూలుగా ఫొటోస్ పంపించాడు, ఎలా ఉంది అంటే పర్లేదు బాగానే ఉంది, ఏ క్యారెక్టర్ కానీ హీరోయిన్ అంటే అవునా అనుకోను. అప్పుడు మళ్ళీ చూసి అవును బాగుంది. జనరల్గా ఫొటోస్ పంపిస్తే ఎవరో నేను అనుకున్నా ఓ పెద్ద హీరోయిన్ అట్లా పెట్టుకుంటాడేమో, ఫస్ట్ టైం కదా జనరల్గా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక పెద్ద కెమెరామెన్, పెద్ద ఫైట్ మాస్టర్, అన్నీ మనం సేఫ్లో ఉండాలి అనుకొని ఆలోచించుకుని ఫస్ట్ టైం దిగే వాళ్ళందరూ అలానే దిగుతారండి. అందులో నేను కూడా వేరే ఏమన్నా ఉందేమో ఏమన్నా అది అనుకుంటే హీరోయిన్ అంటే అప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ ఫ్రెష్ బాగుంది. మన సినిమాలో పటాస్లో అంత యంగ్ టాలెంట్ ఎక్కువ ఎంకరేజ్ చేసామండి. మనకి సాయి కార్తిక్ చూస్తే కూడా తను అప్కమింగ్, ఇంకా తనకి బ్రేక్ రాలేదు. మ్యూజిక్ అయితే నిజంగా ఎఫ్ఎంస్ కావచ్చు ఎక్కడైనా సరే సాంగ్స్ పెట్టుకుని విపరీతంగా వింటున్నారండి. అంటే మెలోడీలో కూడా కొంచెం బీట్ ఉంది, ప్రతి పాట నిజంగా చాలా మంచి అలా కాలు కొట్టుకుంటూ వినే పాటలే తప్పితే నెక్స్ట్ ఒక పాట ఇది స్లో సాంగ్లే నెక్స్ట్ ఇంకోటి విందాం అన్ని అసలు అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్. సిడి కంప్లీట్ అవుతుంది ఒకసారి పెడితే. మళ్ళీ వింటున్నారు. అదే అన్న, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక పాట అడగాలి. అరే ఓ సాంబా, బాలయ్య గారి పాటని మళ్ళీ రీమిక్స్ చేసి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అని మామూలుగా యూట్యూబ్లో పెట్టినప్పుడు కూడా ముందు బాలకృష్ణ గారు కనబడతారు. నేనేమనుకున్నాడు చూసి ఇదేంటి పాత పాట కానీ నేను క్లిక్ చేశానంటే నాకు అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది అదే సాంగ్ ఎలా చేశారని చెప్పి. అంటే యాక్చువల్గా మేము ఆడియో ఫంక్షన్ కోసం అలా కట్ చేసాం. ఆయన ఇప్పుడు సాంగ్ ని ఆయన విజువల్ కి కట్ చేసాం. జస్ట్ అది సేమ్, అంటే బీట్ కూడా సేమ్ అలాగే ఉంది. బీట్ అదే, సాంగ్ అదే ఇన్స్పైర్ అయ్యాము. బట్ ఆడియో ఫంక్షన్ లో కొంచెం హైలైట్ గా ఉంటుంది కదా అని ఆయన విజువల్ కి సాంగ్ వేసి మళ్ళీ మా సాంగ్ విజువల్ యాడ్ చేసాం. బట్ సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సాంగ్ కళ్యాణ్ రామ్ గారితో చేసాం.
సో అంటే అన్ని బాలయ్య పాటల్లో అన్నిట్లో ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే? రీజన్ అంటే సేమ్, అది పోలీస్ సినిమా, ఇది పోలీస్ సినిమా, అదొక సిమిలారిటీ ఉండింది. రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఆ రోజుల్లో చాలా పెద్ద హిట్ మూవీ. సో దాంట్లో సాంగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. పర్టికులర్గా ఈ సాంగ్ వచ్చేసరికి కొరియోగ్రఫీ, కంపోజిషన్స్ అన్ని చాలా మాసీగా ఉంటాయి. విజిలైజ్ చేసేంత అలా ఎగరటం. సో ఫార్మేషన్స్ అని ప్రభుదేవ మాస్టర్ చేశారు ఇప్పుడు ఆ సాంగ్. సో చాలా బాగా నచ్చింది నాకు. సో ఇదైతే కొరియోగ్రఫీ కానీ విజువల్గా కానీ బాగుంటుందని చెప్పి ఈ సాంగ్ సెలెక్ట్ చేసాం. శృతి ఇక్కడైతే చాలా కామ్గున్నారు కానీ పాటల్లో ఆ మాస్ పాటల్లో డాన్స్ అయితే చాలా బాగా చేశారు. గ్లామర్. What's your favorite song in this movie? All of them now. Like I don't have one single song. I actually like all the songs. They all have their uniqueness. You know, the title track is very powerful. This one, Aryor Samba, is very you know, it's mass, it's commercial. Then you have one teasing song that's very nice. I love the way it's picturized as well. And then the folk songs. I like all of them. I am not going to be partial. Can you sing a song for us? ఏదో ఒకటి. They know how many times I've sung. బందలడ్డు తెరవేస్తాను బిస్తర్ వేస్తావా అరే ఓ సభా ఐరే రంభా. సూపర్, పర్వాలేదు, కష్టపడి నేర్చుకున్నట్టున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీకు ఏ పాట నచ్చిందండి బాగా? అంటే అన్ని పాటలు బాగుంటాయి. మీరు సినిమా ఉంటారా? మొత్తం సినిమా అంతా ఉంటాను నేను. 2 పాటల్లో కూడా ఉన్నాను యాక్చువల్గా. అరే ఓ సాంబాలో కూడా పాపం ట్రై చేశాడు పెడదామని 2-3 సార్లు. మధ్యలో వచ్చే ఆ సౌండ్స్కి కానీ ఈ ది సాంగ్ ట్రిబ్యూట్ బాలయ్య అనే దానికి కానీ ట్రై చేశారు, కానీ అప్పుడు నేను అవైలబుల్ లేను. కాకపోతే ఏంటంటే ఈ బాలయ్య బాబు సాంగ్ రీమిక్స్ గురించి చెప్పాలంటే, యాక్చువల్గా రీమిక్స్ అంటే దాన్ని ఎక్కువ తాలింపు పెట్టి ఏదో చేస్తూ ఉంటారు. ఒరిజినాలిటీని మిస్ అవ్వకుండా చేశారు. బాగా చేశారు, బాగా రీమిక్స్ చేశారు. అన్ని పాటలు బాగుంటాయి. నాకు బెస్ట్ అంటే టప్పటపం బాగా ఇష్టం. టప్పటపం మంచి మాస్ బీటు. అది ఎక్కితే ఆ పాట పెట్టుకుని ట్రెడ్మిల్ ఎక్కితే అయిందాక దిగే పని లేదు అన్నట్టు ఉంటుంది, అంత ఫాస్ట్ ఉంటుంది బీట్. అరే ఓ సాంబా పాట మధ్య మధ్యలో బాలయ్య గారు కనపడుతున్నారు అంటే కొంచెం ఈ పాట తనదని చెప్పి చేసాం. బట్ అది ఎందుకు రీమిక్స్ చేయాలనుకున్నారు అసలు? రీమిక్స్ అంటే ఈ జనరేషన్లో బాలయ్య గారి సాంగ్ నందమూరి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చేయలేదు. అదొక చిన్నది అనిపించింది నాకు. అంటే పెద్ద ఆయన సాంగ్స్ చేశారు. సో బాలయ్య గారి సాంగ్ చేస్తే బాగుంటుంది కదా కళ్యాణ్ రామ్ గారు. అదిగాక కళ్యాణ్ గారు ఇంతకు ముందు చేసిన ఇంత ప్యాక్డ్ కమర్షియల్ మూవీస్ చేయలే. సో ఫస్ట్ టైం ఆయన కంప్లీట్ ఇంకో కాయిన్కి అదర్ సైడ్ అన్నట్టుగా చేద్దాం. ప్రతి ఎలిమెంట్ కూడా ఆయన ఇంతవరకు ఏది టచ్ అయిన ఎలిమెంట్సే చేద్దాం అన్నది కూడా ఒక పాయింట్. అలాగే కళ్యాణ్ రామ్ గారి లుక్ కూడా చాలా మాసీగా ఉంటుంది. అంటే పోలీస్ ఆఫీసర్ అయినా కూడా చాలా మాసీగా కనిపిస్తారు. లుక్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? లుక్ ఫస్ట్ కథ విన్నప్పుడే క్యారెక్టరే నాకు ఫస్ట్ టైం నేను ఇలాంటి జోనర్లో చేయటం నేను అటెంప్ట్ చేస్తున్నాను కదా. సో లుక్ కూడా ఏదన్నా కొత్తగా వెళ్దామని చెప్పి ఇద్దరం డిసైడ్ అయ్యాం. అనుకున్నప్పుడు ఆయన ఒక 4-5 గెటప్స్ బాగా కష్టపడ్డారు. హెయిర్ స్ట్రైట్ నుంచి మొత్తం బాడీ మొత్తం చేసుకొని ఒక 3-4 లుక్స్ చూసి ఫస్ట్ ఈ లుక్ ప్రిఫర్ చేసాం. సో ఆయన బాగా కష్టపడ్డారు లుక్ విషయం అయితే మాత్రం. సెకండ్ చేంజ్ ఉంటుంది, మనిషి మారిన తర్వాత కూడా మేసన్ తిప్పాక ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లైట్ బియర్డ్తో ఉంటాడు. వన్స్ చేంజ్ అయ్యాక మేసన్ తిప్పి మళ్ళీ ఆ ఫెరోషియస్ అంతా సాలిడ్గా ఉన్నారు లుక్ వైజ్. రెడ్డి గారు, బ్యూటిఫుల్ డైలాగ్ చెప్పండి మా కోసం. అయ్యో దీంట్లో డైలాగులకి చాలా ఉన్నాయి, కానీ మీరు ఇందాక సాంగ్ గురించి అడిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఫ్లోలో ఈ సాంగ్ వచ్చి బాలయ్య బాబు గారి సాంగ్ వచ్చేసి క్లైమాక్స్ సాంగ్. ఒక ఎమోషన్లో సినిమా కంటిన్యూ అవుతున్నప్పుడు ఫ్యాన్స్కి పీక్ తీసుకెళ్తుంది అనమాట ఈ సాంగ్. అందులో బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ, ఈ నందమూరి ఫ్యామిలీస్ అందరూ, వాళ్ళ ఫ్యాన్స్ అందరికి చూసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ఎమోషన్లో ఉన్న సినిమాకి ఇది యాడ్ అవుద్ది అనమాట. అంటే అంత ప్లాన్గానే చేసాడులే, కానీ అవన్నీ చెప్పుకుంటే బాగోదని మొహమాట పడుతున్నాడు. అందుకే బాలయ్య బాబుని మధ్యలో కొన్ని ఫొటోస్ పెట్టి సింహం అవన్నీ పెట్టి లెజెండ్ మధ్యలో కళ్యాణ్ రామ్ గారిని నడిపించడం హైలైట్ అనమాట. ఈ సినిమాలో డైలాగుల కోసం అంటే ఏది ప్రత్యేకంగా హీరో గారి డైలాగులు కూడా ప్రతిదీ ఆయన కూడా కనిపించే 3 సింహాల డైలాగ్ సాయి కుమార్ గారికి చెప్పడం. ఈ జనరల్గా మనిషి అనేవాడికి ఒక టెంపర్ ఉంటుంది, ఈ డ్రెస్ వేసుకునేవాడికి టన్నుల్లో ఉంటుంది. ఇలాంటి డైలాగ్స్ ప్రతిదీ మాస్ అందరికి పట్టాయి. మా ఏంటంటే ఎంటర్టైన్మెంట్లో వచ్చేవి అనమాట. ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు వచ్చే పంచులే అనమాట. చాలా ఫన్నీగా చాలా బాగుంటాయి. మీరు వచ్చిన తర్వాత మా కూతుర్ని కాన్వెంట్ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్కి షిఫ్ట్ చేసుకున్నాం. ఇంకా శంకర్ది కూడా ఇంకా బాగుంటుంది. మా అప్పకి i20, మా పాపకి ఐప్యాడ్, మా ఫ్యామిలీ అంతా ఐ ఫ్యామిలీ అయిపోయింది. మా ఆవిడికి ఐఫోన్, మా ఫ్యామిలీ అంతా ఐ ఫ్యామిలీ అయిపోయింది. ఇలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట. లేదా ఓకే. అలాగే అనిల్ గారు, ఈ మధ్య చాలా వరకు
పోలీస్ మూవీస్ వస్తున్నాయి, అంటే పోలీస్ స్టోరీతో నడుస్తున్నాయి మూవీలు. కొంతవరకు చూస్తే హారర్ రొమాంటిక్ కావచ్చు, హారర్ మూవీస్ కూడా కలిగాయి. గీతాంజలి స్టార్ట్ అయింది, చాలా వరకు అలా వచ్చాయి. అండ్ ఇప్పుడు చూస్తుంటే ఆగడు కావచ్చు, అండ్ నెక్స్ట్ రాబోతుంది టెంపర్ కూడా. అంటే ఇప్పుడు ఈ జోన్లో అయితే కరెక్టే అని చెప్పి ఇలాంటి సినిమా సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా? ఎందుకు ఖచ్చితంగా పోలీస్ స్టోరీ తీయాలని అనిపించింది మీకు? అంటే నా పర్సనల్గా నేను ఫస్ట్ కథ చేసుకున్నప్పుడు 3 years బ్యాక్, అప్పటికి ఇంత పోలీస్ అవ్వలేదు. పర్సనల్లీ ఫ్రాంక్లీ సేయింగ్. సో అప్పటికి ఇంత అవ్వలేదు. అది ఒక 1.5 year నుంచి పోలీస్ సినిమాలు అన్నీ స్టార్ట్ అయినాయి. సో ఇది నేను 3 years బ్యాక్ చేసుకున్నాను సబ్జెక్ట్. అయినా కూడా నేను ఎంత కాన్ఫిడెంట్గా నేను ఇది ట్రావెల్ చేశానంటే, ఎన్ని పోలీస్ సినిమాలు వచ్చినా కూడా ఏ పోలీస్ సినిమాకి కూడా నేను చేసుకున్న సబ్జెక్ట్లో ఉన్న సీక్వెన్స్లు కానీ నేను వెళ్ళిన ట్రీట్మెంట్ కానీ డిఫరెన్స్ ఉంది. సో అందుకని ఇదే కథ మీద ఉన్నా. ఒకవేళ ఆ పోలీస్ సినిమాల ఫ్లేవర్ ఉండుంటే డెఫినెట్గా కథ మార్చేసి ఇప్పటికి ఇంకో కథతో నేను ట్రావెల్ అయి ఉండేవాడిని. సో ఆ భయం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని పోలీస్ సినిమాలు వచ్చినా కూడా పటాస్ అనే సినిమా సంథింగ్ డిఫరెంట్గా ఉంది, అరే బాగా డీల్ చేశారు, సీన్స్ అని కొంచెం కొత్తగా ఉన్నాయి అనే ఫీల్ అయితే సినిమా చూడగానే ఉంటుంది. బట్ ఈ సినిమాలో పర్సనల్గా నేను పోలీస్ సినిమాలో కొన్ని టచ్ అయిన పాయింట్స్ కొన్ని టచ్ చేసాం. అంటే పోలీస్లో ఉన్న చెడు చూపిస్తాం ఫస్ట్. అంటే జనరల్గా మన సొసైటీలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. సో మంచి ఎలివేట్ అవ్వాలంటే చెడుని చూపించాలి. సో అందుకని ఫస్ట్ ఫేజ్లో కొంచెం చెడు ఉంటుంది. అట్ ది సేమ్ టైం పోలీసులో ఉన్న గొప్పతనం, పోలీస్ క్యారెక్టర్స్కి ఉన్న ఇదేంటిది కూడా మేము డిస్కస్ చేసాం త్రూ సాయి కుమార్ గారి క్యారెక్టర్ వల్ల. సో అది సినిమాలో చాలా హైలైట్ గుర్తొస్తారు. ఆయన త్రూ చెప్పించాం. సో ఒక డీజీపీ క్యారెక్టర్ చేశారు, ఆయన త్రూ పోలీస్ అంటే ఎలా ఉండాలి అనేది ఆయన త్రూ చెప్పించాం. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ద హైలైట్ ఈ మూవీలో. సో అదేదో మనం లెక్చర్ ఇచ్చినట్టు ఉండదు, బట్ అట్ ది సేమ్ టైం ఒక నిజం చెప్తున్నట్టు ఉంటుంది. అంటే ఎంత పోలీసుల మీద ఎంత రెస్పెక్ట్ అంటే వాళ్ళందరికి కూడా ఏదన్నా 26th అలా షో చేద్దాం అన్న ధైర్యంగా ఉన్నారు అన్నమాట. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూపించి నేనేం తప్పు అంటే నేను జనరల్గా పోలీసుల గురించి చూపిస్తున్నప్పుడు ట్రైలర్స్లో వాటిల్లో చూస్తే ఏమన్నా తప్పు చేసామా అని అనుకుంటారేమో, లేదండి మేము ఎంత ఇదిగా చేసాము, ఎంత మంచి ప్రయత్నం చేసామని సీక్వెన్స్ హైడ్ చేసాం. ఎందుకంటే సినిమాలో వస్తుంది కాబట్టి రేపు సినిమా రిలీజ్ అయ్యాక అది ఆ సీక్వెన్స్ చూసాక డెఫినెట్గా పోలీస్కి మంచి సినిమా తీసారా వీళ్ళు, పోలీస్ బ్యాక్ డ్రాప్ అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. ఓకే శృతి, కళ్యాణ్ రామ్ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? Very good work experience. He's a gentleman and thorough professional, and you know, overall it was very comfortable on the set. So the atmosphere was good, and he's very I think he's just like I don't know, he's my first Telugu hero, but perfect co-actor for me so far. You felt very comfortable? Very comfortable, very nice people basically, so makes a difference. అనిల్ గారు, కళ్యాణ్ రామ్ గారే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చుండవు ఇక్కడ మనం చేద్దాం, కానీ ఆయనే చెప్పుంటారు ఇంకా బాగా సినిమా రావాలంటే హీరోలు కూడా బాగా తెలుస్తుంది కాబట్టి ఆయనే చెప్పుంటారు. ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీకు? చాలా మంచి సపోర్ట్ ఉంది. అంటే ముందే ప్రీ రిలీజ్ అనుకున్నాం సినిమాని మనం కంఫర్టబుల్గా ఫినిష్ చేయాలని చెప్పి, ఆన్ పేపర్ ఆన్ స్కెడ్యూల్ అనుకున్న టైం ప్రకారం హ్యాపీగా ఫినిష్ చేసాం సినిమా. అనుకున్న టైంలో మొత్తం ఎన్ని రోజులు చేశారండి? 72 days అండి. 72 daysలో పిక్చర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, మాక్సిమం ఎక్కడ షూటింగ్ అంతా? మొత్తం హైదరాబాదే. మొత్తం మాక్సిమం మన హైదరాబాద్లోనే చేసాం. సాంగ్స్ కూడా ఇక్కడే చేసాం. ఒక సెట్ సాంగ్, ఇంకోటి ఇందాక మీరు మేకింగ్లో చూసారు గ్రాండ్ ఫోర్ట్, అక్కడ ఒక సాంగ్ చేసాం. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, షూటింగ్లో బాగా ఫన్నీగా ఉన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా శ్రీనివాస్ రెడ్డి గారు? చాలా అండి. అసలు ప్రతిరోజు శంకర్ గారు కూడా, తను శంకరు, రాఘవ, నేను హీరో గారి పక్కన ఎప్పుడు ఉండే. అసలు ప్రతిదీ ఫన్ అండి. ఆ శంకర్ అయితే వచ్చి నువ్వు కానిస్టేబుల్ అయ్యా, నువ్వు పక్కన దూరంగా ఉండాలి అంటే, అదే ముగ్గురు యాక్టర్లమే కదా, సినిమా యాక్టర్లమే కదా అంటాడు. ఓరే నేను సినిమా యాక్టర్ కాదు, నేను ఎస్ఐ, నువ్వు కానిస్టేబుల్, సిఐ క్యారెక్టర్, ఇట్లా క్యారెక్టర్లు ఉంటాయి, గ్రేడ్ ఉంటుంది. నిజంగా ఎస్ఐ దగ్గరికి కానిస్టేబుల్ అట్లా వచ్చి పక్కన నిల్చుంటాడు అంటే, బయట నా ముగ్గురు సినిమా యాక్టర్లమే కదా అంటారు. శంకర్తో బాగా గొడవ అయ్యేది, బాగా ఏడిపిస్తూ ఉండేవాళ్ళం శంకర్ని. ప్రతిదీ అసలు లొకేషన్కి చాన్నాళ్ళ తర్వాత ఓ సినిమాని ఎప్పుడు చేద్దాం, సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నవి అనమాట. హీరోయిన్తో సరదాగా జోకులు వేయడం కానివ్వండి, అమ్మాయిని ఫస్ట్ పరిచయం చేసిన రోజు కాళ్ళకి నమస్కారం పెడితే ఎగిరి దూకింది ఒకేసారి. That was my first day. And suddenly I thought, what is happening? దీన్ని జనరల్గా ఏడిపించి అంటే క్లోజ్ అయిపోతారు, సరదాగా ఫ్రెండ్లీ అయిపోతారు, క్లోజ్ అయిపోతారు, ఆ ఫీలింగ్స్ ఏముండవని. కానీ చాలా తెలివైన అమ్మాయి, బాగా తెలుగు వచ్చు అనుకుంటున్నారు మీరు. ఇందాక మీరు కళ్యాణ్ రామ్ గారితో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనగానే ఆన్సర్ చేసేసింది. అంటే మీరు బాగా తెలుగు వచ్చు అనుకుంటారు, దాంట్లో కళ్యాణ్ రామ్ అనేది పేరు, వర్క్ అనేది ఇంగ్లీషు, ఎక్స్పీరియన్స్ అనేది ఇంగ్లీషు, మీ అనేది జనరల్గా మీ అన్న ఒక అక్షరాలు వచ్చేమకి, నువ్వు నేను మీ, అందుకే టక్మ. ఇప్పుడు చూడండి అర్థం కాకుండా తమిళ సినిమా చూసినట్టు ఎలా వస్తుందో. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏమో షూటింగ్ టైంలో కూడా. హ్యాపీ. ఎంత వర్క్ రాక్షసుడు అంటే డైరెక్టర్ ఏ రోజు 1 గంటకి బ్రేక్ ఇచ్చేవాడు కాదు, 2 అయ్యేది.
ఆకలి అవుతున్నాయి అంటే భోజనాలు రాలేదన్నా అనేటోడు. కనుక్కుంటే నిజంగానే రాలేదు భోజనాలు. ఏంటి అని 2-3 సార్లు ట్రై చేస్తే ఆ లొకేషన్ కొంచెం దూరం ఆపిచ్చేవాడు బండ్లు. కావాలని నేను చెప్పినప్పుడు పంపించండి బండ్లు అని. ఎందుకండి ఎందుకంటే అన్నిసార్లు అలా జరగలేదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి అది కూడా జరగలేదు. ఛాన్స్ సార్లు అలానే చేసి మొత్తం భోజనాలు ఆకలి అవుతుంది, నీరసం వస్తుందంటే ఒకే ఒక షాట్ అన్న, మళ్ళీ బ్లాక్ అయిపోద్ది, మళ్ళీ లోన్కి వెళ్ళిపోతే లోన్ చేసుకోవచ్చు అంటే భోజనాలు చేసినాక రాలేదన్న భోజనాలు అని. ప్రొడక్షన్ గట్టిగా అడిగితే సార్ ఆ పక్కన ఆపిచ్చారు సార్, ఫోన్ చేసి అంత రాక్షసంగా పని చేయించాడు మా అందరితో. మ్యూజిక్ రియల్లీ సూపర్ అండి. సాయికాంత్ కదా, సాయి కార్తీక్ అలా హుక్స్ కావాలని పట్టుకున్నాడు. టప్ టప్ అలా హుక్ ఉంది కదా, పాడుకోవడానికి ఈజీగా ఉండి. నా కూతురు సైన్లెస్ అవుతుంది, మన పొద్దున్నే రెడీ అవుతే 7 o'clockకి బస్సు ఎక్కించాలి. పొద్దున్న ఆధార్ రెడీ చేస్తుంటే అమ్మడు అందాలే ఫ్రూట్ తప్పడా పాడుతుంది. నేను ఆశ్చర్యపోయి ఏంటి అంటే పాటనానట, పటాస్లో పాట అంటే వెంటనే మనడికి ఫోన్ చేసి ఆ రోజు వినిపించాను నేను. అంటే నీ పాట అంత బాగా పట్టింది పిల్లలు అంటే హుక్ పాయింట్స్ పట్టుకుంటాడు, అలా బాగా ఇబ్బంది పెట్టి ఆయనతో ఒకసారి. చాలా బీట్ ఉన్న సాంగ్స్ అన్ని, మెలోడీలో కూడా కొంచెం బీట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అంటే ప్రతి సాంగ్ చెప్పారా? లేదు, నేను సాయి కార్తిక్ అని కూడా అప్కమింగ్ తను ప్రూవ్ చేసుకోవాలని మంచి కసితో ఉన్నాడు. సో మనకేంటంటే ఫస్ట్ సినిమా కాబట్టి పనిచేసే వాళ్ళందరూ కూడా అంతే కసిగా పనిచేశారు. సో వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. నేను సాయి కార్తిక్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సాంగ్కి ఒక హుక్ లైన్ క్యాచీగా ఉండాలి సాంగ్, అదొకటే నేను అంతా డిస్కస్ చేసి తను కూడా అంతే కసిగా చేశాడు. అందుకే ప్రతి సాంగ్లో చూస్తే కూడా ఒక క్యాచీగా పాడుకునే పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు రెండో సాంగ్లో పువ్వులే ఇస్తా పూజలే ఇస్తా నీ బాంచ నన్ను లవ్ చేయడం ఒక సాంగ్, మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం, ఇలా ప్రతిదీ కూడా ఏదో ఒక పాయింట్ వచ్చేసరికి ఆడియన్స్. శ్రీమణి 2 songs రాశారండి. తర్వాత తైదల బాపు గారిని టప్పటప్పం సాంగ్ అతను రాశాడు. ఇంకోటి భువన్ చంద్ర గారు ఓల్డ్ ఆరేవ సంబ ఆయన రాసిన సాంగ్ రీమిక్స్ చేశాను. దాంట్లో ఏం మార్చలేదు, అది ఒరిజినల్ సాంగ్, సేమ్ లిరిక్స్ ఆయన రాసి. అదే అన్నది, దాన్ని చెడగొట్టకుండా చాలా చక్కగా మంచిగా రీమిక్స్, మంచి లిరిక్స్. ఆయన కూడా భువన్ చంద్ర గారు గ్రేట్ రైటర్, ఆయన చాలా బాగా మంచి పాట. నెక్స్ట్ కళ్యాణ్ రామ్ గారితో ఇంకా ఎలా ఉండేవాళ్ళు ఆయన సెట్స్లో? మీతో సెట్స్లో ఆయనే చెప్తుండేవారు ఎప్పుడెప్పుడు షూటింగ్ కొద్ది. ఈ 10 yearsలో నాకు ప్రతిరోజు మార్నింగ్ అయితే పటాస్ షూటింగ్కి ఎప్పుడు వెళ్తాం అన్నంత ఎగ్జైట్మెంట్ ఉండిందని అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఆయన. ఎవ్రీ డే రెడ్డి గారితో కానీ ప్రతిరోజు ఆల్మోస్ట్ హీరో గారితో ఉన్న త్రూ అవుట్ రెడ్డి గారు ఉన్నారు. సో ప్రతిరోజు ఆయనతో సీన్స్ కానివ్వండి ఎంజాయ్ చేస్తూ ఇంకేం చేద్దాం ఇంప్రూవైజ్ చేద్దాం. ఎప్పుడైతే ఒకసారి క్యారెక్టర్ ఎక్కేసిందో ఇంకా డైలీ ఆయన దాంట్లో ఉండిపోయారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా స్టిల్ ఆయన పటాస్ హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నారు. ఒకసారి ఫస్ట్ హాఫ్ అంటే లాస్ట్ ఎంఎస్ గారు ప్యాచ్ వర్క్ కూడా జరుగుతుంది షూటింగ్, అప్పుడు కళ్యాణ్ రామ్ గారు వచ్చి గట్టి హగ్ చేసుకున్నారు నన్ను. ఏంటన్నా అంత బాగా నచ్చింది అన్న వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే, కాదన్నా డబ్బింగ్ చెప్పాను, ఏం కోఆర్డినేషన్ అన్న మీరు చెప్తుంటే నసేమో అనిపించేది. కానీ అప్పుడు ఇప్పుడు అంత ఎంజాయ్ చేస్తా చెప్పి స్క్రీన్ మీద చూస్తే అంత ఆనందం వేసింది, అది ఆపుకోలేకనే హగ్ చేసుకున్నాను. అసలు నాకే అసలు పులకరించిపోయింది వాళ్ళు. ఒక హీరో అంత ఎగ్జైట్ ఫీల్ అయిపోయి, ఆయన సొంత ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. జనరల్గా అని కొంచెం గంభీర ప్రదర్శిస్తారు కానీ అట్లేం లేకుండా చాలా ఓపెన్గా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఆయన కూడా చాలా కోఆర్డినేషన్ మన ఇద్దరిది మధ్య అదిరిపోయింది, మన ఇద్దరు ర్యాప్, మన సీన్లు అయితే ఎంజాయబుల్గా ఉన్నాయని చెప్తుంటే నేను కూడా ఎప్పుడెప్పుడు వెయిటింగ్ అనమాట సినిమా చూడాలి. రేపు ఫ్యాన్స్ మధ్య మార్నింగ్ 7 o'clockకి చూస్తున్నాం. అలాగే ఇప్పుడు రైటర్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోతున్నారు. వక్కంతం వంశీ గారిని తీసుకోవచ్చు, ఇంకా చాలా మంది ఇలా నెక్స్ట్ ఆయన కూడా డైరెక్షన్ చేయబోతున్నారు. ఇలా ఎందుకు మీరు ఇంకా ఎలాంటి మూవీస్తో రాబోతున్నారు? అసలు ఇది అలా టర్న్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే ఒక రైటర్స్ అనే కాదండి, బేసిక్గా ప్రతి వాళ్ళ ఎయిమ్ కూడా డైరెక్షన్ ఉంటుంది. ఏ క్రాఫ్ట్ అయినా డ్యాన్స్ మాస్టర్స్ కూడా డైరెక్టర్, ప్రతి వాళ్ళకి డైరెక్షన్ అనేది ఒక ఎయిమ్ లాగా ఉంటుంది. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వర్క్ చేసే క్రాఫ్ట్ ఏదైనా కూడా డైరెక్షన్ అనేది అల్టిమేట్గా చేస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకోవచ్చు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో దాంట్లో ఈ మధ్య రైటర్స్ ఎక్కువ అవుతున్నారు అనేది ఇట్స్ ఏ హెల్దీ సిచ్యువేషన్. ముందుగా మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా అలాగే జంధ్యాల గారు, బ్యూటిఫుల్ రైటర్, వాళ్ళందరూ అలాగే తెలుసు. తర్వాత కొంచెం మధ్యలో ఆగినా కానీ మళ్ళీ ట్రెండ్స్. నాకు తెలిసి జనరల్గా రైటర్లు కథ రాసుకుని వెళ్ళి హీరోకి చెప్పగానే బాగా చెప్తున్నావుగా నువ్వే తీయొచ్చు కదా అంటారేమో. అది ఒక్కొక్కసారి కూడా వర్కౌట్ కాకపోవచ్చు, రైటర్స్ చేసిన వాళ్ళకి కూడా అదే హ్యాపీగా సక్సెస్ కాకపోవచ్చు. ఒక్కోసారి రైటర్స్ కథలు డైరెక్టర్స్ అద్భుతంగా తీయొచ్చు, బట్ వైస్ వర్సా ఉంటుంది. బట్ ఇప్పుడున్న ట్రెండ్ లో కొంచెం ఆ హవా కనబడుతుంది. కొంచెం రైటర్స్ వీళ్ళు ఏంటంటే నాకు తెలిసి రైటర్లు మంచి సీన్లను దాచుకుంటారేమో, అరే ఈ సీన్ మనకి ఏదన్నా తీసుకున్నప్పుడు అని ఈ సినిమాకి మామూలు సీన్ రాసి ఇవన్నీ కలిపి ఒక సినిమా చేస్తే అది జరగదు. ఎందుకంటే రైటర్ ని ఏ డైరెక్టర్ కూడా అంత ఈజీగా వదలరు.
పిండి 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 వదులుతారు. ఆయనకి బాగా నేను తెలుసు. లేదులేండి, మాతో మేము కూడా కలిసి వర్క్ చేసాం. గీతాంజలికి కూడా స్క్రిప్ట్ వర్క్ చేసి పెట్టాడు మాకు. అవునా? చాలా మోస్ట్ టఫెస్ట్ జాబ్ అండి రైటింగ్. ఇట్స్ నాట్ ఈజీ జాబ్. డైరెక్షన్ తో కంపేర్ చేస్తే రైటింగ్ జాబ్ అనేది చాలా కష్టమైంది. అలానే డైరెక్షన్ అనేది మన వ్యూని మనం డైరెక్ట్ గా మనకు అనుకుందా ఇది నాకు నచ్చిందని చెప్పి నేను తీసేయచ్చు డైరెక్టర్ గా అయితే. నా ఫీలింగ్ ఇది నాది కరెక్ట్ అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ రైటర్ గా మనం కన్విన్స్ చేయాలి, వాళ్ళకి నచ్చాలి. సో మెనీ పాయింట్ ఆఫ్ వ్యూస్, డైరెక్టర్కి నచ్చాలి, ప్రొడ్యూసర్కి నచ్చాలి. సో ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలి రైటింగ్ అయితే. అంటే మీరు రాసిన ఆ కంటెంట్ని మేము ప్రజెంట్ చేయడం కూడా మాది కూడా చాలా కష్టమైంది. మీ యాక్టింగ్ ఆర్టిస్ట్ నువ్వు రాసుకున్న ఫీలింగ్ హీరోయిన్ చూపించాలి కదా. Okay, Shruti, tell me about your character. My character is a journalist, Mahi, and strong-headed girl. You know, she's got her ethics, morals in place. How you associate a journalist with, and I think along the story, she, how she changes and what she's towards the hero is not the usual that suddenly she doesn't fall in love like that, and eventually she gets convinced only of the hero's character, and then she starts liking him. But initially she doesn't like the fact that he's a corrupt. స్టోరీ మాకు చెప్తున్నారండి. नहीं पूरा नहीं అది నాట్ స్టోరీ. జనరల్ గా ఇప్పుడు అది పెద్ద విషయం ఏం కాదు. యాక్చువల్ గా ఇప్పుడు మీకు 4-5 సార్లు maximum I've told by the way. I was just wondering should I tell లేదు, ఇప్పుడు అది పెద్ద స్టోరీ చెప్పినట్టే. మీకు వరుసగా 5-6 సార్లు రోజు ఒకళ్ళు ఫోన్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇష్టం లేదు, పెద్ద ఎత్తట్లేదు. కొన్ని రోజులు తర్వాత ఆ ఫోన్ రాకపోతే ఏమైంది ఫోన్ చేయట్లేదని మీరు ట్రై చేస్తారు కదా. అలానే హీరో ట్రై చేస్తాడు, పడదు. కొన్ని రోజులకి ఏమే ట్రై చేయడం మొదలు పెడుతుంది హీరో వదిలేసాక. అంత తప్పితే దీంట్లో కథ ఏదో లీక్ అయ్యేది ఏం లేదు. ఇంకా కామెడియన్స్ అందరూ ఉన్నారు అండ్ ఎంఎస్ నారాయణ గారు కూడా హీరోలు అని చెప్పుకోవాలి కదా మూవీలో. చాలా మంచి రేపు క్యారెక్టర్. రివీల్ అవుతుంది. ఆయన సస్పెన్స్ గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. రేపు అందరూ థియేటర్స్ చూసిన తర్వాత అందరూ చాలా బ్లాస్ట్ అయిపోతారు ఆడియన్స్ అందరూ. నిజంగా ఎంత బాగుంది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నామని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు కావచ్చు, ప్రజలందరూ. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా B6 తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అసలు ఇంత తొందరగా లైవ్లీగా జరిగింది. మీ ద్వారా V6 ద్వారా ప్రేక్షకులందరికీ మేము చెప్పేది ఏంటంటే, మా సినిమాని థియేటర్లోనే చూసి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న అనిల్ని ఆదరించండి. అలాగే పొద్దునే రాఘవేంద్రరావు గారు ఆశీస్సులు పొందిన హీరోయిన్ రాఘవేంద్రరావు గారు ఆశీస్సులు పొందిన హీరోయిన్కి కూడా ఆల్ ది బెస్ట్. మా సినిమాని థియేటర్లో చూసి గ్యారెంటీ హిట్ సినిమా, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.